హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గాయత్రి. టుడే వ్లాగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచే. మా బేబీ కోడిని పట్టుకోంది కదా, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వ్లాగ్ అన్నది. ఇది చాలా రోజులు తీసిందే వ్లాగ్, బట్ నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేము విలేజ్లో ఉన్నాను కదా, ఊరు వెళ్ళాను, అప్పుడు తీసిన వ్లాగ్ ఇది వచ్చేసి. ఆ కోడి ఏంటంటే యాక్చువల్లీ గుడ్డుకు వచ్చింది, అది మూసిపెట్టింటే మేము అక్కడికి వెళ్ళాము. మేము యాక్చువల్లీ శనగలు వచ్చేసి ఇసరడానికి వెళ్ళాము. అప్పుడు గంప కింద మూసిపెట్టేసింది అనమాట. యాక్చువల్లీ గుడ్డుకు వచ్చింది అనమాట. అది కోడిగుడ్డు పెట్టినట్టుకు వచ్చింటే అది మూసిపెట్టింటే మా పాప వచ్చేసి వెళ్ళి దాన్ని తీసేసింది, గంప ఎత్తేసింది, అది వెళ్ళిపోయింది అనమాట. అది వెళ్ళిపోయింది. మేము వచ్చేసి ఇక్కడ అలచందలు కాదు, సారీ, శనగలు శనగలు విసురుకుంటూ ఉన్నాము. ఇవి అండి శనగలు. యాక్చువల్లీ మేము వచ్చేసి శనగలు విసరడానికి వచ్చాము. ఆ టైంలో ఇదంతా జరిగిపోయింది. ఇదే ఇసుర్రాయి వచ్చేసి, ఇది మా చిన్ననాటి ఇసుర్రాయి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఇసుర్రాయి, ఇంకా ఉంది, చాలా గ్రేట్. ఇసుర్రాయి వచ్చేసి గ్రేట్. ఇంకా వచ్చేసి దాన్ని పెట్టుకున్నారు కదా ఇన్ని రోజులు ఏం కాకుండా జాగ్రత్తగా, వాళ్ళు కూడా గ్రేటే కదా. ఇన్ని రోజుల నుంచి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది మాత్రం ఇలానే ఉంది. అరిగిపోయింది, చాలా అరిగిపోయింది. అయితే చాలా వెయిట్లెస్గా ఉంటుంది అనమాట. ఈజీగా తిప్పచ్చు మనము, బరువు అని అస్సలు అనిపించదు, ఈజీగా తిప్పేయచ్చు. ఇసుర్రా అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, 2 రాళ్ళలాగా ఉంటుంది. కింద ఒకటి పెడతారు ఫస్ట్, మధ్యలో కట్టెలాగా ఉంది కదా హోల్, తర్వాత వచ్చేసి దానిపైన ఇలా పెట్టి ఇలా రౌండ్ చేస్తారు. ఆ హోల్లో మనం వచ్చేసి వేస్తామన్నమాట, శనగలు వేస్తాం. ఇప్పుడు వచ్చేసి శనగలు వేసి జస్ట్ ఆ రాయిని ఇలా కొంచెం పైకి అంటే జస్ట్ అలా కదిపినట్లు అంటే అవి వచ్చేసి కిందికి వస్తాయి, చుట్టూ వస్తాయి. అప్పుడు జస్ట్ అలా తిప్పినప్పుడు బాగా ఈజీగా మెదిగిపోతాయి అనమాట. అంటే మెదిగిపోవడం అంటే 2 పీసులు అయిపోతాయి. ఇదిగోండి ఇలా ఇన్ని వచ్చాయన్నమాట ఈ సిత్తి. చాలాసేపటి నుంచి, బట్ ఏమంత కష్టం అనిపించదు, ఈజీగానే. 2 ఉంటారు కదా, ఒకరు వేస్తా అట్లా ఇసురుకోవచ్చు, ఈజీగా అనిపిస్తుంది, ఏమంత కష్టం అనిపిది, ఎక్కువ టైం తీసుకోదనమాట, ఈజీగానే అయిపోతుంది తొందరగానే. ఈ శనగలు వచ్చేసి ఎలా చేసామంటే, మామూలుగా వచ్చేసి అలాగే వేస్తే, అలాగే మీన్స్ డైరెక్ట్గా అంటే మేము ఎలా చేసామంటే శనగల్ని ఇవి నానబెట్టి ఎండబెట్టిన శనగలు. మామూలుగా వచ్చేసి అలానే వేస్తే కొన్ని విరిగిపోతాయంట, పొడిలాగా వస్తుంది. బట్ ఇది అలా కాదు, మనకి పప్పులాగే వచ్చింది. మనకు రెడీమేడ్గా ఎలా దొరుకుతుంది, 2 పప్పులాగా దొరుకుతాయి కదా, సేమ్ అలానే వచ్చింది. చూడండి, చూపిస్తాను చూడండి క్లోజప్లో. ఇది వచ్చేసి ఇలా వేసి ఇలా పైకి అలా అన్నప్పుడు అవన్నీ కిందికి వస్తాయి. అలా కిందికి వచ్చినప్పుడు రౌండ్ తిప్పేస్తే ఆ పప్పు అనేది డబల్ లాగా అయిపోతుంది, 2 ఒప్పులుగా వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ అది కాక మనం ఇలా పైకి అన్నప్పుడు కొన్ని ఎగిరిపోతాయి, అవన్నీ కూడా మనము చెరిగేటప్పుడు వచ్చేస్తాయి. చెరిగేటప్పుడు మనము తీసేసుకోవచ్చు. కొన్ని అలా వస్తాయన్నమాట మనం చేసేటప్పుడు. అది కాక ఇది చిన్నది కదా, ఇది చిన్న ఇసురాయి, మరీ మీడియం అనొచ్చు, మరి అంటే పెద్దదేం కాదు. మామూలుగా పెద్దదైతే చాలా పడతాయి, బాగుంటుంది. ప్లస్ ఇది పాతది కదా, ఒక సైడ్ బాగా అరిగిపోయింది, ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉంది. చూడండి మీ వీడియోలో కూడా, ఒక సైడ్ రాయి వచ్చేసి బాగా అరిగిపోయింది, ఒక సైడ్ ఎత్తుకుంది, కాబట్టి అది డౌన్గా కూడా ఉంది కొంచెం, అందుకని అవి ఎగిరిపోతున్నాయి. మనం ఇలా తిప్పేటప్పుడు కొన్ని పైకి వచ్చి పడిపోతున్నాయి అన్నమాట. ఫైనల్గా మొత్తం విసిరేసుకున్నాం మేము వచ్చేసి. ఇది తీస్తున్నాం, ఇదిగోండి ఇలా 2గా ఉంటుంది, 2 రాళ్ళు వచ్చేసి ఇసుర్రాయి, ఇలా మధ్యలో కట్టి ఉంటుంది అనమాట. దానికి ఇంకొకటి ఇలా మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ ఆ కట్టెలో పెడతాము. ఇది వచ్చేసి మనం తిప్పడానికి ఇంకొక కట్టి పెట్టుకుంటాం అనమాట. ఈ కట్టి పట్టుకొని ఈజీగా తిప్పచ్చు. ఫైనల్గా అయితే ఇది ఇసురాయి చూసేసారు కదా, ఇక్కడ అంతా ఇసురేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చెరిగికుంటే మనకు రెడీ అయిపోతాయి.
శనగలు వచ్చేసి రెడీ అయిపోతాయి మనకి. అప్పుడు ఆ శనగల్ని మనం పిండి పట్టిస్తే శనగపిండి వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి శనగలు వచ్చేసి బాగా దబ్బపప్పులాగా బాగా 2 పప్పుల్లాగా అయిపోయాయి, బాగా వచ్చాయి. ఇప్పుడు ఇలా చాటలో వేసుకొని అంతా పుట్టంతా పోయేలాగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే అంతా వస్తుంది. అది చెరగలేదు, జస్ట్ ఇలా అంటే అంతా వచ్చేసింది. తర్వాత చెరిగినప్పుడు అదంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట, పొట్టు అంతా. అది వచ్చేసి తర్వాత ఎనుములకి అది వేసేస్తారు ఆ పొట్టు అంతా. బాగా నీట్గా ఇలా చేసుకున్నాక అవి మనకి పడిపోయాయి కదా పప్పుల మాది అంటే శనగలు అట్లాగే వచ్చాయి కదా, అవన్నీ కూడా మనం ఇక్కడే వేరపని తీసేసుకోవాలి. ఆ పొట్టంతా పోయిన తర్వాత ఆ శనగలు మనకి చెరిగేటప్పుడు రావన్నమాట, బయటికి వెళ్ళిపోవు, దాంట్లో ఉంటాయి. ఇదిగోండి ఇలా నల్లగా మనకి కనిపిస్తాయి. అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు శనగలు రెడీ అయిపోతాయి. ఈ శనగల్ని తర్వాత మనం పిండి మిల్లులో పిండి పట్టించుకోవచ్చు. యాక్చువల్లీ శనగలు కూడా అలానే ఇస్తే వాళ్ళు అలాగే పొట్టు తీసేసి పప్పు పైన ఉండే పొట్టు తీసేసి శనగపిండి వేస్తారు, అలా కూడా చేస్తారు. కాకపోతే మేము ఇలా చేసుకున్నాం. మనకి పిండి మిల్లులో కూడా డైరెక్ట్ శనగలు ఎత్తకపోతే ఇలా 2 పప్పులాగా చేసి పొట్టు తీసేసి తర్వాత శనగల్ని పిండి పట్టిస్తారు. కాకపోతే మేము ఇసురాయి ఉంది కదా అని ఇలా వేసుకున్నాం. ఇలా చేసుకుంటే మనకు శనగలు రెడీ అయిపోతాయి. ఇలాగా అన్ని శనగల్ని మేము ఇసురుకున్నాం కదా, అవంతా ఇలాగే చెరిగేసి అంత పొట్టంతా పోనిచ్చి మళ్ళీ వాటిలో ఏమన్నా శనగలు ఉంటే అవి కూడా తీసి పక్కన పెట్టుకుని ఇలా వేసుకున్నాము. ప్లేట్లో వేసాము చూడండి. మళ్ళీ కొన్ని వచ్చాయి, మళ్ళీ అన్నీ చెరిగిన తర్వాత కొన్ని వచ్చాయి అన్నమాట. అవి మళ్ళీ జస్ట్ ఇసురాయి పెట్టేసి ఒక రౌండ్ వేసేసుకుంటే అవి కూడా పప్పులాగా అయిపోయాయి. అవి కూడా వేరపంచుకొని అందులో వేసేసుకున్నాం. లేకపోతే మళ్ళీ అవి ఏం చేసుకుంటాం కొన్ని, అందుకని అలా చేసుకున్నాం. వాటిని కూడా సపరేట్ చేసుకొని జస్ట్ ఒక రౌండ్ వేసేస్తే మళ్ళీ శనగలు వచ్చేస్తాయి 2 పప్పులాగా. తర్వాత వచ్చేసి ఇలా చేసుకొని దాన్ని పిండి పట్టించుకున్నాం. కావాలంటే మనకి ఇంట్లో కూడా తీసుకోవచ్చు. ఇట్లా సపరేట్గా శనగలు కొన్ని తీసుకున్నాంలేండి. మేము కూడా సపరేట్గా కొన్ని తీసుకొని మిగిలిన వాటిని పిండి పట్టించుకున్నాం. టుడే వీడియో వచ్చేసి వ్లాగు శనగలు వచ్చేసి మేము ఇసురాయితో ఎలా చేసాము అన్నది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎంతమంది ఇసురాయితో ఇలా ఇసిరారు? ఇప్పటి వరకు ఇసురకుండా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, డెఫినెట్లీ. ఇంతవరకు మీకు ఇసురాయి అనేది తెలియకుండా, ఇంతవరకు ఒకవేళ తెలిసినా అది తిప్పకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్లో చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, అదొక హ్యాపీనెస్ కదా మనం చేస్తే.